హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ర్యామ్స్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ వీడియోలో మనం 6th క్లాస్ మ్యాథ్స్ 7 చాప్టర్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 8th చాప్టర్ చూద్దాము. అదేంటంటే దత్తాంశ నిర్వహణ. ఇందులో ఇంట్రొడక్షన్ పార్ట్ ఇచ్చారు, అది చూద్దాం ఒకసారి. సిరి వాళ్ళ నాన్నగారు ఒక మొబైల్ ఫోన్ కొనాలని అనుకున్నారు. దాని కొరకు ఆయన మిత్రుల నుండి రకరకాల మొబైల్ ఫోన్లకు సంబంధించిన వివరాలను సేకరించి క్రింది విధంగా పట్టిక రూపంలో రాశారు. ఆయన మొబైల్ ఫోన్ కొనాలనుకున్నారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి డిఫరెంట్ మొబైల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని ఒక టేబుల్ రూపంలో ఫామ్ చేసిండు. అంటే మొబైల్ కి ప్రైస్ ఎంత ఉంది, దానికి సంబంధించిన ఫీచర్స్, కెమెరా ఎట్లుంది, గ్యారంటీ ఎంత కాలం ఉంది, అవన్నీ టేబుల్ రూపంలో రాసుకుంటాడు అనమాట. సో అల్టిమేట్ గా ఆయన అవసరాలకు ఏది సరిపోతుందో ప్లస్ ఏ ఫోన్ లో ఏ సౌకర్యాలు ఉన్నాయో కంపేర్ చేసుకొని ఆయన ఏది తీసుకోవాలనేది డెసిషన్ తీసుకుంటాడు. ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకున్నటకు సహాయపడే సంఖ్యాత్మక లేదా వివరణాత్మక సమాచారం ఏమంటారు? దత్తాంశము, డాటా అని అంటారు. దత్తాంశ సేకరణ, నమోదు. లక్ష్మి తన స్నేహితురాళ్లతో విహారయాత్రకు వెళ్లాలని తలచింది. విహారయాత్రలో స్నేహితురాళ్ళందరికీ పండ్లు ఇవ్వాలని అనుకున్నది. తల్లి సలహాపై ఎవరెవరికి ఏ పండ్లు ఇష్టమైనవో సేకరించింది. లక్ష్మి ఇలా ఒక జాబితాను తయారు చేసుకుంది. ఆమె ఏం రాసింది? వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్, వాళ్ళకి ఏ ఫ్రూట్స్ ఇష్టమో ఇక్కడ రాసింది. ఫర్ ఎగ్జాంపుల్ కమల పండు చూద్దాం. ఇది ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 4. ఎన్ని టైమ్స్ ఉంది? ఇది 4 టైమ్స్ ఉంది కదా. సో ఈ 4 ఏమంటారంటే కమల పండు యొక్క పౌనఃపున్యం, ఫ్రీక్వెన్సీ అని అంటారు. అంటే దత్తాంశంలో ఒక అంశం యొక్క విలువనే తెలియజేసేదే పౌనఃపున్యం అన్నట్టు. ఇక చూడండి, దత్తాంశంలో వరుస కమల పండ్లు 4 టైమ్స్ వచ్చింది. సో ఈ 4 ను కమల పండు యొక్క పౌనఃపున్యం అని అంటారు. నెక్స్ట్, దత్తాంశంలోని వివిధ అంశములు లేదా రాశులను వాటి పౌనఃపున్యాలతో సూచించటం ఏమంటారు? పౌనఃపున్య విభాజన పట్టిక అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. 10 మార్కులు ఇవ్వబడిన పరీక్షలో ఒక తరగతిలోని 25 మంది విద్యార్థులు పొందిన మార్కులు ఈ విధంగా ఉన్నాయి. సో ఈ దత్తాంశంని యూజ్ చేసి మనం పౌనఃపున్య విభాజన పట్టికలో రాయాలి. అది ఏ విధంగా రాస్తారంటే, ఫస్ట్ వాళ్ళు పొందిన మార్క్స్, గణన చిహ్నాలు, విద్యార్థుల సంఖ్య. ఫస్ట్ 2 మార్క్స్ తీసుకుందాం. 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4. 4 మెంబర్స్ ఉన్నారు కదా. సో దీన్ని గణన చిహ్నాలలో ఎట్లా ఇండికేట్ చేస్తారంటే 4 లైన్స్. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. 1 2 3 4 5. ఎంతమంది? 5 మెంబర్స్ ఉన్నారు. ఈ గణన చిహ్నాలలో ఎట్లా చూపిస్తారంటే 4 మెంబర్స్ ఉంటే 4 లైన్స్, దీన్ని క్రాస్ గా ఇంకొక లైన్ రాస్తారు. అంటే ఒక బంచ్, ఒక కట్ట రూపంలో ఇండికేట్ చేస్తారు అన్నమాట. 5 మెంబర్స్ ఉంటే ఈ విధంగా చూపిస్తారు. సెకండ్ వన్, తరగతిలో ఎక్కువ మంది పొందిన మార్కులు ఎన్ని? స్టూడెంట్స్ ఇట్ సైడ్ ఉన్నారు కదా, ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? ఇక్కడ 6 అనే దగ్గర ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళు పొందిన మార్క్స్ ఎన్ని? 5. నెక్స్ట్, ఎంతమంది విద్యార్థులు కనిష్ట మార్కులను పొందారు? ఇట్ సైడ్ ఉన్నాయి కదా మార్క్స్, కనిష్ట మార్కులు ఏంటి? ఇక్కడ 2. సో ఎంతమంది పొందారు? 4 మెంబర్స్. నెక్స్ట్, 8 మార్కులు పొందిన విద్యార్థులు ఎంతమంది? అసలు 8 మార్క్స్ అనేది లేనే లేదు కదా, సో 0. నెక్స్ట్, ఎక్సర్సైజ్ 8.1. ఇక్కడ ఇచ్చిన వాటిని గణన చిహ్నాలు ఉపయోగించి దత్తాంశాన్ని పౌనఃపున్య విభజన పట్టికలో రాయండి అని చిన్న. మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఇది కూడా సేమ్ అంతే, విభాజన పట్టికను రాయమని అన్నారు. మనకి ఎగ్జామ్ లో పట్టిక రాయమని అడిగారు కదా, సో స్కిప్ చేసేయండి. దత్తాంశంను సూచించుట. పౌనఃపున్య విభాజన పట్టిక రూపంలోని దత్తాంశంను దృశ్య రూపంలో కూడా చూపవచ్చు. పటచిత్రాలు, కమ్మి రేఖ చిత్రాలు మొదలగునవి దత్తాంశంను సూచించే విధానాలు. ఇంతకుముందు మనం దత్తాంశంను ఏ విధంగా సూచించాము? పౌనఃపున్య విభాజన పట్టిక రూపంలో సూచించాం కదా. సో ఈ దత్తాంశంని దృశ్య రూపంలో కూడా చూపవచ్చట. అవేంటేంటి? పటచిత్రాలు, కమ్మి రేఖ చిత్రాలు. ఫస్ట్ వన్ చూద్దాం. పటచిత్రాలలో ఏ విధంగా సూచిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పుస్తకాల అర్మారా నందు గల వివిధ సబ్జెక్టులకు చెందిన పుస్తకములు, ప్రతి సబ్జెక్టు యొక్క పుస్తకాల సంఖ్య క్రింద పటచిత్రంలో చూపబడింది. పటచిత్రము అని అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, తెలుగు 4 బుక్స్ ఉన్నాయి. సో వాటిని ఏంటి? బుక్స్ అనే సింబల్ తోని, బుక్ అనే పిక్చర్ తోని ఇండికేట్ చేసిండు. ఈ విధంగా చూపించడాన్ని పటచిత్రాలు అని అంటారు.
ఇక్కడ క్వశ్చన్స్ ఏమి ఇచ్చిండు, ఏ పుస్తకాలు ఎక్కువ సంఖ్యలో కలవు, ఏ పుస్తకాలు తక్కువ సంఖ్యలో, మొత్తం పుస్తకాల సంఖ్య ఎంత అని ఇచ్చిండు. ఇక్కడ జస్ట్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 1 3 6, నెక్స్ట్ ఇక్కడ 5, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ఎక్కువ ఏమున్నాయి 6 ఉన్నాయి. సో మ్యాథ్స్ బుక్స్ ఎక్కువ ఉన్నాయి. లీస్ట్ ఏమున్నాయి, ఇంగ్లీష్ బుక్స్ లీస్ట్ ఉన్నాయి. సో మొత్తం ఎంత 4 3 7 7 + 3 11 70 22 26, మొత్తం ఎన్ని ఉన్నాయి 26 బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది చూద్దాము. ఒక పాఠశాల విద్యార్థుల సంఖ్యను పట రూపంలో చూపుదాం. మనం ఇంతకుముందు నెంబర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి పిక్చర్ తోని ఇండికేట్ చేసినాం. మరి ఇక్కడ 35 ఉంది. 35 పిక్చర్స్ డ్రా చేసి ఇండికేట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కదా. సో ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే ప్రతి 5 మంది విద్యార్థులను ఒక బొమ్మతో సూచించవచ్చు. సో ఈ విధంగా పటం యొక్క స్కేలు అంటాము. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 5 మెంబర్స్ ని ఒక పిక్చర్ గా కన్సిడర్ చేసి డ్రా చేయవచ్చు అన్నట్టు. సో దీన్ని ఏమంటారంటే ఆ పట చిత్రం యొక్క స్కేల్ అని అంటారు. సామాన్యంగా ఏంటి, దత్తాంశంలోని పౌనఃపున్యాలన్నింటి యొక్క గాసాబాను స్కేల్ గా తీసుకుంటారు. స్కేల్ గా ఎట్లా తీసుకుంటారు, దత్తాంశం యొక్క స్కేల్ ని దత్తాంశంలోని పౌనఃపున్యాలన్నింటి యొక్క గాసాబాను స్కేల్ గా తీసుకుంటారు. నెక్స్ట్ కమ్మిరేఖ చిత్రం. ఆకాష్ తన ఆవాస ప్రాంతంలోని 275 మంది వ్యక్తుల యొక్క విద్యా అర్హత వివరాలను సేకరించి పౌనఃపున్య విభాజ పట్టికను తయారు చేశాడు. మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంతమంది పర్సన్స్ కి ఆ క్వాలిఫికేషన్ ఉందనేది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. సో ఆయన ఏం చేసిండంటే ఈ దత్తాంశం అంతా యూజ్ చేసుకొని పట్టచిత్రంగా చూపిద్దామని ట్రై చేసిండు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 109 మెంబర్స్ ఉన్నారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా పట్టచిత్రం గురించి. సో ఆ విధంగా ఈ 109 మెంబర్స్ ని చూపించాలనంటే దానికి ఏంటి, ఎక్కువ సమయం పడుతుంది మరియు ఎక్కువ తేడాలు గల పౌనఃపున్యములను సూచించటకు అనువుగా ఇది ఉండదు. కాబట్టి ఆయన ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ చేసి ఏం చేసిండు, కమ్మి రేఖా చిత్రంను గీసిండు, అంటే బార్ గ్రాఫ్. సాధారణంగా దత్తాంశంలోని విభక్త రాశులను వాటి పౌనఃపున్యంతో పోల్చవలసిన సందర్భంలో కమ్మి రేఖా చిత్రాలను యూజ్ చేస్తారు. ఏంటి ఇక్కడ ఏంటి, అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించినవి ఉన్నాయి కదా. అట్లా కాకుండా ఒకటి క్వాలిఫికేషన్ కి సంబంధించి, ఒకటేదో శాలరీస్ కి, ఒకటేదో వెహికల్స్ కి సంబంధించినవి. ఇప్పుడు వీటిని పోల్చాలంటే అట్లా కమ్మిరేఖ చిత్రంలో పోల్చరాదు. ఒక అంశంకి సంబంధించినవి మాత్రమైనప్పుడే కమ్మిరేఖ చిత్రాల్లో మనం సూచించవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ కమ్మిరేఖ చిత్రంలో సమాన వెడల్పు గల కమ్మిలను నిలువుగా లేదా అడ్డుగా నిర్మిస్తూ వాటి మధ్య సమాన ఖాళీలు ఉన్నట్లు చేస్తారు. ఈ కమ్మీలు ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ నిలువుగా ఇచ్చింది కదా, మనం అడ్డుగా కూడా డ్రా చేసుకొని చేయొచ్చు అనమాట. వీటి మధ్యలో డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటది. ఈ 2 కమ్మీల మధ్య డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటది. నెక్స్ట్ కమ్మీల యొక్క పొడవు అవి సూచించే రాశుల యొక్క పౌనఃపున్యములకు అనులోమానుపాతంలో ఉన్నట్లు నిర్మిస్తారు. వీటి యొక్క పొడవు అనేది ఏంటి, వాటి యొక్క పౌనఃపున్యం ఉంది కదా, దానికి అనులోమానుపాతంలో ఉండేటట్లు డ్రా చేస్తారు అనమాట. నెక్స్ట్ పై కమ్మిరేఖ చిత్రం నుండి చాలా ఎక్కువ మంది ప్రాథమిక విద్యను మాత్రమే కలిగి ఉన్నారని, పీజీ స్థాయిలో విద్య చాలా తక్కువ మంది పొందారని సులభంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఈ పిక్చర్ చూడంగానే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కువ మందికి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నది అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ ఏది ఉంది, ప్రాథమిక విద్య కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదే లీస్ట్ లో ఏముంది, పీజీ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో మనకి ఈ బార్ గ్రాఫ్ అనేది యూజ్ చేసినప్పుడు దీన్ని చూడంగానే మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 8.3 అడ్డు కమ్మి రేఖా చిత్రాలను గీయండి. ఇది కూడా కమ్మి రేఖా చిత్రాలు గీయడం, దానికి రిలేటెడ్ అంతా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అదంతా అవసరం లేదు, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనం నేర్చుకున్నవి చూద్దాం. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నటకు సహాయపడు సంఖ్యాత్మక లేదా వివరణాత్మక సమాచారాన్ని ఏమంటారు, దత్తాంశం డాటా అంటారు. ఒక దత్తాంశం నుండి అవసరమగు విషయము త్వరగా అర్థం చేసుకున్నటకు ఆ దత్తాంశంను గణన చిహ్నాలు ఉపయోగించి పౌనఃపున్య విభాజన పట్టిక రూపంలో రాస్తాము. పటచిత్రం ద్వారా దత్తాంశ వివరాలను ఎలా సూచించవచ్చునో నేర్చుకున్నాం. పటచిత్రంలో రాశులను చిన్న బొమ్మలతో గాని పాక్షిక బొమ్మలతో గాని సూచిస్తారు. పటచిత్రంలో రాశులను ఏ విధంగా సూచిస్తారు, చిన్న బొమ్మలతో గాని పాక్షిక బొమ్మలతో గాని సూచిస్తారు. ఎక్కువ పౌనఃపున్యములను సూచించటకు అనువుగా స్కేలును నిర్ణయించుకుంటాము. ఉదాహరణకి ఒక బుక్ ని 100 పుస్తకాలుగా,
నెక్స్ట్ కమ్మి రేఖా చిత్రాలను ఉపయోగాల గురించి తెలుసుకుందాము. కమ్మి రేఖా చిత్రంలోని కమ్మీలన్నీ ఒకే వెడల్పును కలిగి ఉంటాయి. వాటి పొడవులు అవి సూచించే రాశుల యొక్క పౌనపున్యములకు అనులోమానుపాతంలో ఉంటాయి. పిసి మహలనోబిస్ ఈయన యొక్క కాలం ఎంత? 1893 నుంచి 1972. భారత సంఖ్యక శాస్త్ర పితామహుడు. కలకత్తాలో భారత సంఖ్యక శాస్త్ర పరిశోధనా సంస్థను స్థాపించారు. ఈయన రూపొందించిన జాతీయ శాంపిల్ సర్వేలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. నైన్త్ చాప్టర్ నేమ్ వచ్చేసి బీజ గణిత పరిచయం. సంఖ్యలను వాటి ధర్మాలను గురించి తెలిపే గణిత శాఖను అంకగణితమని, జ్యామితీయ ఆకారాలను వాటి ధర్మాలను గురించి తెలిపే గణిత విభాగాన్ని రేఖాగణితం అని తెలుసుకున్నాము. ఇప్పుడు గణితంలో బీజగణితం అనే మరొక విభాగం గురించి తెలుసుకుందాం. బీజగణితంలో మనం ప్రధానంగా తెలియని రాశులను బీజీయ అక్షరాలచే సూచిస్తాము. కొన్ని గణిత సమస్యల్లో తెలియని రాశులను బీజీయ అక్షరాలతో సూచించి ఆ సమస్యలను వివిధ పద్ధతిలో సాధిస్తాం. ఈ పద్ధతులను తెలుసుకుంటే మనకి ఏంటంటే నిత్య జీవితంలో అనేక గణిత సమస్యలను సాల్వ్ చేయడానికి, పజిల్స్ ని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటది అనమాట. ఇక్కడ కొన్ని అమరికలు ఇచ్చిండ్రు, అవి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ అగ్గిపుల్లతోని త్రిభుజం అనేది ఏర్పాటు చేసిండు. సో ఒక త్రిభుజం ఫామ్ అవ్వాలంటే ఎన్ని అగ్గి పుల్లలు యూజ్ చేసిండ్రు? 3. అదే విధంగా 2 త్రిభుజాలు ఏర్పడడానికి ఎన్ని అగ్గి పుల్లలు? 6 అగ్గి పుల్లలు అవసరం. ఒకవేళ 3 త్రిభుజాలను ఏర్పరచాలనంటే ఎన్ని అగ్గి పుల్లలు అవసరము? 9. అది మనం ఏ విధంగా చెప్తున్నాము? ఒక త్రిభుజానికి 3 అగ్గి పుల్లలు అవసరం కదా. సో ఒక 2 త్రిభుజాలు ఏర్పరచాలంటే 2తో మల్టిప్లై చేయాలి. ఒకవేళ 3 ఏర్పరచాలంటే 3తోని, 4 ఏర్పరచాలంటే 4తో మల్టిప్లై చేయాలి. అంటే ఒకవేళ n త్రిభుజాలు ఏర్పరచాలంటే వాటికి కావాల్సిన అగ్గి పుల్లల సంఖ్య ఎంత అవుతుంది? 3 × n అవుతుంది. సో ఇక్కడ n అనే దాన్ని ఏమంటారంటే చరరాశి, వేరియబుల్ అంటారు. ఈ చరరాశి యొక్క వాల్యూ అనేది మారుతూ ఉంటది. ఈ చరరాశిని స్మాల్ లెటర్స్ తోని ఇండికేట్ చేస్తారు. స్మాల్ m, n, p, q, r, s అట్లా వాటితో ఇండికేట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక అమరిక ఇచ్చిండ్రు, ఇది స్క్వేర్ ఇచ్చిండ్రు. ఈ చతురస్రం ఏర్పడడానికి 4 అగ్గిపుల్లలు అవసరం. అదే 2 చతురస్రాలు ఏర్పడడానికంటే 8 అవసరం. 3 అని అంటే 12. దీన్ని ఎట్లా చెప్పినాం మనము? 4 × 2. ఇది 4 × 3 కదా, సో 3. అదే విధంగా ఒకవేళ n చతురస్రాలు ఏర్పడాలంటే అప్పుడు 4 × n. ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ప్రయత్నించండి. ఇక్కడ ప్రయత్నించండి ఇచ్చింది కదా, చూద్దాము. పక్కన అగ్గిపుల్లల అమరికలకు తగిన సూత్రాన్ని రాయండి. ఇక్కడ ఎన్ని? 3 ఉన్నాయి కదా, ఇందులో 3 ఉన్నాయి. సో ఈ అమరిక మొత్తంకి సూత్రం ఏమైంది? 3n అనేది సూత్రం అయింది. నెక్స్ట్ h అక్షరాల అమరిక కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్య. h లెటర్ రాయాలంటే ఎన్ని అగ్గిపుల్లలు అవసరం? 3 కదా. సో దీనికి కూడా ఫార్ములా ఏమవుతుంది? 3m. ఇక్కడ ఎన్ని ఇండికేట్ చేసిన కాబట్టి ఇక్కడ m రాసిన అంతే. నెక్స్ట్ l అక్షర క్రమంలో అమర్చినప్పుడు ఈ నియమం ఏమవుతుంది? l కి ఎన్ని అగ్గి పుల్లలు అవసరం? 2 కదా. సో దానికి ఏమవుతుంది? 2q. నెక్స్ట్ ఇక్కడ మరిన్ని అమరికలు ఇచ్చారు, వాటిని చూద్దాం ఒకసారి. ఫస్ట్ దానిలో ఎన్ని ఉన్నాయి? 4 అగ్గి పుల్లలు ఉన్నాయి. సెకండ్ దానిలో 1 2 3 4 5 6 7 ఉన్నాయి. నెక్స్ట్ దానిలో 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ దానిలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. సో దీనికి ఫార్ములా ఏ విధంగా రాయొచ్చు అనంటే మనము 3 × s + 1. ఈ s ప్లేస్ లో మనం 1 2 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక్కొక్క ఆకారంలో ఉన్న అగ్గిపుల్లల సంఖ్య అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 యొక్క ఆకారంలో ఉన్న అగ్గిపుల్లల సంఖ్య చూద్దాము. అంటే ఈ s ప్లేస్ లో 4ను ప్రతిక్షేపించాలన్నమాట. 3 × 4 + 1. అప్పుడు ఎంత అవుతుంది? 3 4s are 12 + 1 అంటే ఎంత? 13. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. రమ వద్ద రహీం వద్ద కన్నా 5 పెన్సిళ్లు ఎక్కువగా ఉన్నాయి. రహీం వద్ద గల పెన్సిళ్లను బట్టి రమ వద్ద గల పెన్సిళ్ల సంఖ్యను సూత్రం రాయండి.
ఇక్కడ ఎవరి దగ్గర కంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి అనేది మనం కరెక్ట్ గా చూసుకుంటేనే సూత్రం అనేది కరెక్ట్ గా రాస్తాం, లేకపోతే కన్ఫ్యూజ్ అయితే మిస్టేక్ అయింది. ఇక్కడ రమ వద్ద రహీం వద్ద కన్నా అంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, రమ దగ్గర ఎక్కువ ఉన్నాయి అని అర్థం. సో రహీం దగ్గర ఇప్పుడు 10 ఉన్నాయి, 2 ఉన్నాయి అని అనుకుందాం. అప్పుడు రమ దగ్గర ఎన్ని ఉంటాయి, 2 + 3 ఉంటాయి కదా. ఎందుకంటే రమ దగ్గర రహీం దగ్గర ఉన్న వాటికంటే 3 ఎక్కువ ఉన్నాయి కదా. 2 + 3 అంటే ఎంత, 5. ఇప్పుడు ఒకవేళ రహీం దగ్గర 5 ఉన్నాయి అనుకుంటే అప్పుడు రమ దగ్గర ఎన్ని ఉంటాయి, 5 + 3 8 పెన్సిల్స్ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు రహీం దగ్గర n పెన్సిల్స్ ఉన్నాయని అనుకుందాం. అప్పుడు రమ దగ్గర ఎన్ని ఉంటాయి, n + 3 ఉంటాయి. సో ఇక్కడ n అనేది 1 2 3 సో అని అగును, అందుచేత n అనేది ఇక్కడ ఒక చరరాశి అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 9.1, క్రింద ఆకారాలను ఏర్పరచడానికి కావలసిన అగ్గి పుల్లల సంఖ్యను కనుగొనడానికి సూత్రం రాయండి. ఇక్కడ టీ అనే అమరిక చిహ్నం, టీకి ఎన్ని అగ్గి పుల్లలు అవసరం, 2 కదా. సో దీనికి సూత్రం ఏమవుతుంది, 2n అవుతుంది. ఈ అక్షరాల అమరికకు ఈకి ఎన్ని అగ్గి పుల్లలు అవసరం, 1 2 3 4. సో దీనికి ఫార్ములా ఏమవుతుంది, 4p. జెడ్ అనే లెటర్ రాయడానికి 3 అగ్గి పుల్లలు అవసరం. సో ఇది ఏమవుతుంది, 3m అవుతుంది. నెక్స్ట్ గదిలో ఉండే ఫ్యాన్ల సంఖ్యకు n, ప్రతి ఫ్యాన్ కు ఉండే బ్లేడ్ల సంఖ్యకు గల సంబంధానికి సూత్రం రాయండి. ఈ ఫ్యాన్ కి ఎన్ని బ్లేడ్లు ఉన్నాయి, 3 కదా. సో ఏమైంది, 3n అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ క్రింద ఆకారాల అమరిక కావాల్సిన అగ్గి పుల్లల సంఖ్యకు సూత్రం రాయండి, అది మీరే రాసేయండి. నెక్స్ట్ ఒక పెన్ను ధర 7 రూపీస్ అయినా n పెన్నులు కొనడానికి సూత్రం ఏంటి, 7n అవుతుంది. ఒక సంచి ధర 90 రూపీస్ అయినా m సంచులు కొనడానికి సూత్రం రాయండి, ఏమవుతుంది, 90m అవుతుంది. క్యూ పుస్తకాలు కొనడానికి 23 రూపీస్ అవసరం అయితే ఒక్కో పుస్తకం ధర ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 చాక్లెట్స్ కొనుక్కున్నారు అనుకోండి, వాటికి ప్రైస్ 10 రూపీస్. అప్పుడు ఒక చాక్లెట్కి ఎంత అని అంటే మనం ఈజీగా చెప్పేస్తాం 2 రూపీస్ అని. ఎట్లా చెప్తున్నాం, ఈ 10ని 5తో డివైడెడ్ బై చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఒక చాక్లెట్ ప్రైస్ ఎంత, 2 రూపీస్. అదే విధంగా ఇక్కడ కూడా క్యూ పుస్తకాలు కొనడానికి ఎంత, 23 రూపీస్ క్యూ అవసరమట. సో ఒక పుస్తకం ధర అంటే ఏం చేయాలి, 23 క్యూ. క్యూ క్యాన్సిల్ అయితే ఒక బుక్ ఎంత ప్రైస్, 23 రూపీస్. నెక్స్ట్ గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాల కన్నా జాన్ వద్ద 2 పుస్తకాలు తక్కువ ఉన్నాయి. ఈ సంబంధాన్ని చరరాశి x ఉపయోగించి సూచించండి. ఎవరి దగ్గర తక్కువ ఉన్నాయి, గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాల కన్నా జాన్ దగ్గర 2 పుస్తకాలు తక్కువ ఉన్నాయి. జాన్ దగ్గర తక్కువ ఉన్నాయి కదా. సో గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాలను ఎక్స్ అని అనుకుంటే, గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాలను ఎక్స్ అనుకుంటే అప్పుడు జాన్ దగ్గర ఉన్న పుస్తకాలు ఏమైతాయి, గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాల కంటే 2 తక్కువ, x - 2 అవుతుంది. నెక్స్ట్ వన్, సురేష్ వద్ద గల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువగా రేఖ వద్ద ఉన్నాయి. ఈ సంబంధాన్ని చరరాశి y ఉపయోగించి రాయండి. సురేష్, రేఖ. సురేష్ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, y పుస్తకాలు ఉన్నాయి అని అనుకుందాం. ఇప్పుడు రేఖ దగ్గర ఎన్ని పుస్తకాలు అవుతాయి, సురేష్ దగ్గర ఉన్న పుస్తకాలకు రెట్టింపట అంటే 2y, రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువ +3, 2y + 3 అవుతుంది. నెక్స్ట్ ప్రతి విద్యార్థికి 9 పెన్సిళ్ల చొప్పున ఉపాధ్యాయుడు పంచాడు. తరగతిలో విద్యార్థుల సంఖ్య z అయిన ఉపాధ్యాయునికి ఎన్ని పెన్సిళ్లు అవసరం అవుతాయి, ఎన్ని పెన్సిళ్లు, z × 6. నెక్స్ట్ క్రింద పట్టిక పరిశీలించి సంబంధం ఆధారంగా ఖాళీలను నింపండి. ఏమిచ్చిండు, x 3x + 2, 3x + 2లో x వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, 5 వచ్చింది. ఒకవేళ 2 ప్రతిక్షేపిస్తే అంటే 3x + 2, ఈ x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 2 + 2, 3 2 = 6, 6 + 2 8, అట్లా రిమైనింగ్ చేయండి. ఇది కూడా అంతే. ఇక్కడ 5a - 1 ఉంది కదా. సో ఏ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. 5 × 3 - 1, 5 3 = 15, 15 - 1 ఎంత, 14 అవుతుంది.
క్రింది అమరికలను పరిశీలించండి. ఇక్కడ 1వ ఆకారంలో ఎన్ని రేఖాఖండాలు ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. ఇందులో 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఇక్కడ 11. ఇవన్నీ ఏంటి? బేసి సంఖ్యలు కదా. సో బేసి సంఖ్యల్ని మనం ఎట్లా ఇండికేట్ చేస్తాం? 2n + 1. బేసి సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి? 2n + 1 రూపంలో ఉంటాయి. ఇటువంటి 9వ ఆకారంలో ఎన్ని రేఖాఖండాలు ఉంటాయి అంటే n ప్లేస్ లో మనం 9 రాయాలి. 2 × 9 + 1. 2 9s 18 + 1 19. ఎన్ని ఆకారాలు ఉంటాయి? 9వ ఆకారంలో ఎన్ని రేఖాఖండాలు ఉంటాయి? 19 రేఖాఖండాలు ఉంటాయి. మనం ముందు చర్చించిన అంశాలలో 2n 3y 2s + 1 వంటి సమాసాలు వచ్చాయి. ఈ విధంగా చరరాశులతో సంకలనం, వ్యవకలనం, గుణహారం, భాగహారం ప్రక్రియలతో కూడిన వాటిని ఏమంటారు? బీజీయ సమాసాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ p అనే చరరాశి నుండి 3ని తీసివేసిన అప్పుడు దాన్ని ఎట్లా రాస్తాం? మనం p - 3 అని రాస్తాం. ఇది కూడా ఒక బీజీయ సమాసం అవుతుంది. నెక్స్ట్ చరరాశికి అనేక రకాల విలువలు ఉంటాయని మనకు తెలుసు. వీటికి ఖచ్చితమైన విలువ అనేది ఉండదు. చరరాశికి ఖచ్చితమైన విలువ అనేది ఉండదు. కానీ ఇవి కూడా సంఖ్యలే. చరరాశులు కూడా సంఖ్యలే. అందుచే సంఖ్యా ప్రక్రియలైన సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం వంటివి కూడా వర్తిస్తాయి. నెక్స్ట్ n అనున్నది 7 చే భాగించబడింది. ఇక్కడ చరరాశి ఏంటి? n. ఇది దేంతో భాగించబడింది? 7 తోని భాగించబడింది. నెక్స్ట్ చతురస్రం చుట్టుకొలత భుజానికి 4 రెట్లు. చతురస్రం యొక్క ఒక భుజం ఏ అనుకుంటే అప్పుడు దాని యొక్క చుట్టుకొలత 4 రెట్లు అన్నారు కదా, 4a అవుతుంది. యాపిల్ ధర జామ ధరకు రెట్టింపు. ఇప్పుడు జామ ధర ఒకవేళ x అనుకుంటే అప్పుడు యాపిల్ ధర ఏమైంది? 2 × x అవుతుంది. రేణు ఎత్తు లీలా ఎత్తు కన్నా 3 అడుగులు తక్కువ. ఒకవేళ లీలా యొక్క ఎత్తుని మనం p అనుకుంటే అప్పుడు రేణు యొక్క ఎత్తు ఏమవుతుంది? p - 3 అవుతుంది. నెక్స్ట్ నీవు చేసిన రన్స్ లో 1/3వ వంతు నేను చేశాను. ఆ చరరాశిని x అనుకుంటే అప్పుడు అది ఏమైంది? x × 1/3 అవుతుంది. ఎక్సర్సైజ్ 9.2 క్రింది వాక్యాలకు తగిన సమాసాలను రాయండి. q అనే సంఖ్యను 5 గుణిస్తున్నది అంటే ఏమని రాస్తారు? 5q. y అనేది 4 చే భాగించబడుతుంది అప్పుడు ఏమని రాస్తారు? y / 4 అని రాస్తారు. రిమైనింగ్ మీరు రాసేయండి. క్రింది సమాసాలకు సరిపడే వాక్యాలను రాయండి. y - 11 ఏ విధంగా రావచ్చు? yకి 11 తగ్గించగా. ఇది 10a ఏమని రాయొచ్చు? aకు 10 రెట్లు. నెక్స్ట్ పీటర్ వద్ద p సంఖ్య గల బంతులు కలవు. డేవిడ్ వద్ద పీటర్ కన్నా అదే రకమైన బంతులు 3 రెట్లు కలవు. దీన్ని సమాసంగా రాస్తే ఏమవుతుంది? 3p అవుతుంది. గీత వద్ద ఉన్న పుస్తకాల కన్నా సీత వద్ద 3 పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. సీత వద్ద గల పుస్తకాలు ఎన్ని? గీత వద్ద ఉండే పుస్తకాల సంఖ్యను ఏదైనా చరరాశిచే గుర్తించండి. ఇప్పుడు గీత దగ్గర ఉన్న బుక్స్ ఒకవేళ x అనుకుంటే అప్పుడు సీత దగ్గర ఎన్ని బుక్స్ ఉంటాయి? x + 3 ఉంటాయి. నెక్స్ట్ ఒక కవాతులో ప్రతి వరుసలో 5గురు సైనికులు ఉన్నారు. మొత్తం కవాతులో పాల్గొనే సైనికుల సంఖ్య తెలుసుకోవడానికి సూత్రం కనుగొనండి. ఒకవేళ చరరాశిని n అనుకుంటే 5 × n అవుతుంది. రేఖాగణితం క్షేత్రమితికి సంబంధించిన సూత్రాలు. చతురస్రం యొక్క చుట్టుకొలత. చతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? 4 × భుజం యొక్క పొడవు. ఇక్కడ భుజం యొక్క పొడవును ఒకవేళ s అనుకుంటే 4s అవుతుంది. ఈ s అనేది ఏంటి? ఇక్కడ చరరాశి. దాని యొక్క విలువలు 1 2 3 సో ఆన్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ప్రయత్నించండి. దీర్ఘచతురస్ర చుట్టుకొలత కనుగొనడానికి సాధారణ సూత్రం కనుగొనండి. పొడవు l, వెడల్పు b అనే చరరాశులను తీసుకోండి. అప్పుడు దీని యొక్క ఫార్ములా ఏమవుతుంది? 2 × l + b అవుతుంది. నెక్స్ట్ చతురస్ర వైశాల్యం కనుగొనడానికి సాధారణ సూత్రం రాయండి. చతురస్ర భుజాన్ని s అనే చరరాశితో గుర్తించండి. అప్పుడు ఏమైంది? s² అవుతుంది. సమద్విబాహు త్రిభుజ చుట్టుకొలతకు సూత్రం ఏమవుతుంది? 2a + b. అంటే సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటాయి కదా, సమానం ఉన్న భుజాలు ఏ అనుకుంటే మిగిలిన దాన్ని b అనుకుంటే అప్పుడు ఏమైంది? 2a + b అవుతుంది.
నెక్స్ట్ అంకగణితంకు సంబంధించిన సూత్రము. ఇక్కడ కొన్ని అమరికలు ఇచ్చింది కదా, వాటిని చూద్దాం. 2, 4, 6, 8, 10 ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? సరి సంఖ్యలు. సో ఈ సరి సంఖ్యలను మనం ఎట్లా ఇండికేట్ చేస్తాం? 2n, అంతే కదా. ఒకవేళ n ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి 4 వస్తుంది. అదే 3 సబ్స్టిట్యూట్ చేస్తే 6 వస్తుంది. 4 సబ్స్టిట్యూట్ చేస్తే 8 వస్తుంది. సరి సంఖ్యలన్నీ వస్తాయి. ఇక్కడ ఇవి చేయండి అని ఇచ్చిన చూద్దాం. క్రింద సంఖ్యల అమరికను ఎన్నవ పదంను రాయండి. 3, 6, 9, 12. నెక్స్ట్ ఏమొస్తుంది? 15. నెక్స్ట్ 18. ఇవేంటి? 3 మల్టిప్లికేషన్స్ అంటే 3n. నెక్స్ట్ 2, 5, 8, 11. దీనికి ఏంటంటే 3n - 1 వస్తుంది. చూద్దాము. ఒకవేళ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. 3 2s are 6 - 1. సెకండ్ నెంబర్ ఏమొచ్చింది? 5 వచ్చింది కదా. సో దీనికి ఏంటి సూత్రం? 3n - 1. ఇక్కడ 1, 8, 27, 64 ఉంది కదా. 1 3, 2 3, 3 3. 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ ఎంత? 27. సో 4 క్యూబ్ 64. ఇదేంటి ఫార్ములా? n క్యూబ్ అవుతుంది. సమీకరణానికి LHS మరియు RHS 2m = 10 అనేది ఒక సమీకరణం అయితే దీనికి లెఫ్ట్ సైడ్ ఏముంది? 2m ఉంది కదా. దీన్ని ఏమంటారంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, దట్ ఈజ్ LHS అని. ఈ రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని RHS, రైట్ హ్యాండ్ సైడ్ అని అంటారు. సో ఒక సమీకరణం అంటే ఏంటి? LHS అనేది RHS కి సమానంగా ఉండాలి. ఒకవేళ అట్లా సమానంగా లేకపోతే దాన్ని సమీకరణం అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సైడ్ 4 + 5 ఉంది అనుకుందాం, ఇంకొక సైడ్ 7 ఉంది అనుకుందాం. ఇవి రెండు సమానం అవుతాయా? 4 + 5 అంటే ఎంత? 9. ఇది 7. ఇవి రెండు ఈక్వల్ అవుతాయా? కాదు కదా. సో 4 + 5 అనేది > 7 అవుతుంది. సో దీన్ని ఏమంటారు? సమీకరణం అని అన్నారు. క్రింది సమీకరణాలలో LHS మరియు RHS లను రాయండి. ఇది ఏమైతే లెఫ్ట్ సైడ్ ఉంది LHS అవుతుంది, రైట్ సైడ్ ఉంది RHS అవుతుంది. నెక్స్ట్ సమీకరణ సాధన, సమీకరణ మూలము, యత్న దోష పద్ధతి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇదేంటంటే ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చింది. అదేంటిది? 2x + 5 = 27 అని ఇచ్చింది. సో దీనిలో x వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ x వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చూసినారు. అంటే x ప్లేస్ లో 1 పెట్టినారు. 1 పెడితే అప్పుడు ఏమొస్తుంది? దాని వాల్యూ 7 వస్తుంది. 2 పెడితే 9 వచ్చింది. అట్లా 11 పెడితే ఏమొచ్చింది? 2 × 11 + 5 ఎంత? 22 + 5 ఏమవుతుంది? 27 అవుతుంది. సో ఇదేంటిది? సమానం అవుతుంది కదా. 2x + 5 = 27 అనే వాల్యూకి ఇక్కడ x ప్లేస్ లో 11 పెట్టినప్పుడు అది ఏమవుతుంది అంటే 27 కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఈ సమీకరణంని ఇది సాటిస్ఫై చేసింది. అప్పుడు దీన్ని ఏమంటారనంటే ఏ చరరాశి విలువకు ఒక సమీకరణంలో LHS మరియు RHS లు సమానమగునో దానిని సమీకరణ సాధన అని అంటారు. దీన్ని ఏమంటారు? సమీకరణ సాధన అని అంటారు. ఇక్కడ ఏంటిది? 11 అనేది సమీకరణ సాధన అవుతుంది. దీన్నే సమీకరణ మూలం అని కూడా అంటారు, రూట్ ఆఫ్ ఈక్వేషన్ అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ 3m = 15 అనే సమీకరణం ఇచ్చిండు. అందులో కూడా ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే m వాల్యూ ఏముందని చూడమన్నారు. ఒకవేళ m ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 15 కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు, 3 వస్తుంది. m ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? మనకి 15 వస్తుంది. సో LHS = RHS అవుతుంది అనమాట, ఏ వాల్యూకి? 5 అనే వాల్యూకి. ఈ విధంగా చరరాశి విలువలు ప్రతిక్షేపించిన సాధన తెలుసుకున్నటను యత్నదోష పద్ధతి అంటారు. చరరాశి యొక్క విలువలను సబ్స్టిట్యూట్ చేసి సాధన కనుక్కుంటే దాన్ని ఏమంటారు? యత్నదోష పద్ధతి అని అంటారు. ఎక్సర్సైజ్ 9.3 క్రింది వానిలో ఏది సమీకరణాల్లో తెలపండి. వేటిని సమీకరణాలు అంటారు? మనకు LHS RHS అనేది సమానంగా ఉండేది అంటే ఈక్వల్ సింబల్ తో ఇండికేట్ చేసేవన్నీ సమీకరణాలు అవుతాయి. ఇట్లా మధ్యలో > సింబల్స్ ఉన్నవి సమీకరణాలు అవ్వవు. ఇది సమీకరణం అవుతుంది. ఈ సమీకరణం అవుతుందా? అవ్వదు. ఇది ఓకే, ఇది కాదు. రిమైనింగ్ అని మీరు చూడండి. క్రింది సమీకరణాలలో LHS మరియు RHS లను తెలపండి. లెఫ్ట్ సైడ్ ఉన్న LHS అవుతుంది, రైట్ సైడ్ ఉంది RHS అవుతుంది. క్రింది సమీకరణాలు యత్ర దోష పద్ధతిలో సాధించండి. అది అవసరం లేదు మనకి, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనం నేర్చుకున్నవి
మనం అగ్గిపుల్లలను ఉపయోగించి వివిధ రకాల అమరికలను అక్షరాలు ఎలా రూపొందించవచ్చునో తెలుసుకుందాం. ఒక అమరికలో పుల్లల సంఖ్యకు పటాల సంఖ్యకు మధ్య గల సంబంధాన్ని రాబట్టాము. ఒక అమరికలో వివిధ పటాల మధ్య గల సంబంధాన్ని తెలిపే రాశికి 1, 2, 3 మొదలైన విలువలను ఇచ్చాము. దీనిని మనం చరరాశి అని దీనిని ఒక అక్షరంతో సూచించాము. చరరాశికి అనేక విలువలు ఇవ్వవచ్చు. దీని విలువ అనేది స్థిరం కాదు. చరరాశిని తెలపడానికి సాధారణంగా స్మాల్ a, స్మాల్ b మొదలైన అక్షరాలను వాడతాము. ఒక సంబంధాన్ని ప్రయోగాత్మకంగా తెలపడానికి చరరాశి అనేది ఉపయోగపడుతుంది. చరరాశి అనేది కూడా ఒక సంఖ్యే, కానీ దీని విలువ అనేది స్థిరం కాదు. అయినను సంఖ్యలతో చేసే ప్రక్రియలన్నీ కూడా చరరాశితో చేస్తాము. నెక్స్ట్, చరరాశులతో వివిధ ప్రక్రియలను వినియోగించి మనము 2m 3s + 1 8p x/3 వంటి సమాసాలను రూపొందిస్తాం. రేఖాగణితం, అంకగణితంలో కూడా వివిధ సూత్రాలను రూపొందించడానికి చరరాశులు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. సూత్రాలు చూసాం కదా మనము, చతుర్భుజం యొక్క చుట్టుకొలత, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత, వాటిలలో మనం చరరాశులని యూజ్ చేసినాం కదా. నెక్స్ట్, ఒక చరరాశితో రూపొందించిన నిబంధనను సమీకరణం అనవచ్చు. ప్రతి సమీకరణానికి సమానత్వ గుర్తుకు ఇరువైపులా గల సమాసాలను LHS మరియు RHS అని అంటాము. సమీకరణంలో చరరాశికి ఏ విలువ ప్రతిక్షేపించినప్పుడు LHS మరియు RHS లు సమానమగునో ఆ విలువను సమీకరణం యొక్క సాధన అంటారు. సమీకరణం యొక్క సాధన అంటే ఏ వాల్యూ దగ్గర LHS అనేది RHS కి ఈక్వల్ గా అవుతుందో దాన్ని సమీకరణ సాధన అంటారు. సమీకరణ సాధన కనుగొనడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి యత్నదోష పద్ధతి.